కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో మీరుండి నడిపించారు, బలపరిచారు. మీకు వందనాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాం ప్రభా. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి బలపరిచి వాటిని మా హృదయాలలో స్థిరపరిచి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు కదా తమ శిష్యులతో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని యేసయ్య తమ శిష్యులకు సెలవిస్తూ ఉన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి దేవుని సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ గురించి పరిశుద్ధ గ్రంథము చాలా విషయాలు తెలియజేస్తుంది. రక్షణ అని అంటే సర్వలోకానికి రక్షణ ఇవ్వటానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. రక్షణ గురించి ఆయా లేఖనాలలో చాలా విషయాలు మనకి తెలియజేయబడ్డాయి. మరియు రక్షణ అను శిరస్రావణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడని ఎఫెసీ పత్రికకు ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. రక్షణను శిరస్త్రాణముగా పోల్చాడు. దేనిగా పోల్చాడు? శిరస్త్రాణము అంటే శిరస్సుకు ధరించేది. చూడండి, ఒక యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధ రంగంలో యుద్ధాయుధములతో పాటు శిరస్త్రాణం కూడా తీసుకొని వెళ్తాడు. అలాగనే ఎందుకు? తన మరణాన్ని తప్పించుకోవటానికి. శత్రువు చూడండి, మనిషికున్న అవయవాల్లో దేనికి తగిలినా మనిషి బ్రతుకుతాడు, కానీ తలకు తగిలితే స్పాట్ డెడ్. అందుకనే బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పోలీసు వారు హెచ్చరిక చేస్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్తూ ఉన్నప్పుడు దేనికి తగిలినా, చేయికి తగిలినా, కాలుకి తగిలినా, ఇంకో దేనికి తగిలినా మనిషి బ్రతుకుతాడు, కానీ శిరస్సుకు తగిలితే కొమ్మలోకి వెళ్ళటం, స్పాట్లో డెడ్ అయిపోవటం జరుగుతుంది. అలాగనే రక్షణను గురించి అపోస్తలుడైన పౌలు రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోనండి అని అంటాడు. హల్లెలూయా. ప్రాణాన్ని రక్షించేది శిరస్త్రాణము, అదే రక్షణ. మనిషిని రక్షించేది, మరణం నుంచి కాపాడేది కూడా శిరస్త్రాణము, రక్షణ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే రక్షణ పాత్రగా పోల్చాడు. మొదటిగా రక్షణను శిరస్త్రాణంగా పోల్చాడు, రెండవది రక్షణ పాత్ర అన్నాడు. దేవా, నీవు నాకు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేపట్టుకొని నీ నామంలో నేను ప్రార్థన చేస్తాను అని. రక్షణను శిరస్త్రాణంగా ఇచ్చాడు, రక్షణను పాత్రగా ఇచ్చాడు. నీకు ఇచ్చిన రక్షణ అనే పాత్రను చేపట్టుకొని దేవుని నామంలో ప్రార్థించే ప్రతి కార్యము జరుగుద్ది. హల్లెలూయా. దానికోసమే రక్షణ. ఈయన అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి రక్షణ పొందినవాడు
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడద్ది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే తీతు పత్రికలో 2:11 ఆయన చెప్తాడు, ఎలానగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప అని అంటాడు. మొదటగా శిరస్నానం అన్నారు, రెండవదిగా పాత్ర అన్నాడు, మూడవదిగా దేవుని కృప అని అంటున్నాడు. దేవుని కృపను ధరించుకుని ఉండాలి. రక్షణ అనే దేవుని కృప, రక్షణ అనే పాత్ర, రక్షణ అనే శిరస్నానము. అలాగనే యెషయా గ్రంథం 26:1 చెప్తాడు కదా, ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణను ప్రాకారముగా, రక్షణను బురుజుగా దేవుడు పోల్చాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందాము అనే చెప్పుకుంటాము కాదు, కానీ వీటిని నీవు ధరించుకొని ఉన్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ అనే శిరస్నానం, రక్షణ అనే పాత్ర, రక్షణ అనే కృప, అలాగనే ప్రాకారము బురుజు. ప్రాకారం అని అంటే చుట్టూ, ఇంటి చుట్టూ ప్రాకారం ఎవరో రాకుండా మనం ఎలాగ నిర్మించుకుంటామో అలాగనే రక్షణ అనే ప్రాకారం మనకు ఉండాలి. అదే రక్షణ. హల్లెలూయా. శత్రువు లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ప్రాకారం కావాలి. బురుజు అని అంటే చేలున్నాయనుకోండి, చేలల్లో పిట్టలు కానీ లేకపోతే నక్కలు కానీ వేరే ఎద్దులు కానీ ఆవులు కానీ పశువులు ఏదైనా ప్రవేశించకుండా ఉండటం కోసం ఆ పొలం యజమానుడు ఏం చేస్తాడంటే ఆ మధ్యలో ఒక బురుజులా 4 కర్రలు ఎత్తుకొని దాని మీద కట్టి కాసి గుడ్డ మన గడ్డి పెట్టుకొని వేసుకొని కూర్చొని మన ఈ డబ్బా కానీ ఒడిసెలు కానీ పట్టుకొని కూర్చొని ఉంటాడు. అదే బురుజు అంటారు దాన్ని. ఎందుకని? శత్రువు పొలంలో ప్రవేశించకుండా చూసుకోవటం కోసం బురుజు కావాలి. ప్రాకారం శత్రువు లోపలికి ప్రవేశించకుండా ఉండటం కోసం కావాలి. అదే రక్షణను గురించి యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త చెప్తున్నాడు కదా, రక్షణ ప్రాకారము, రక్షణ బురుజు అని అంటున్నాడు. ఎన్ని విధాలుగా రక్షణ గురించి వాక్యం సెలవిస్తూ ఉందో చూడండి. వీటన్నిటిని గురించి తెలియజేస్తూ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి రక్షించబడినవాడు, బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే కాకుండా ఆయన అంటాడు కదా యెషయా గ్రంథం 60:10 కూడా రక్షణ వస్త్రము అని అంటాడు. కీర్తనాకారుడు 49:4 రక్షణతో నిన్ను అలంకరిస్తాను అంటాడు. హెబ్రీ పత్రికలో అపోజిట్ పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి రక్షణ గురించి దేవుడు ఎన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. రక్షణను శిరస్నానంగా, రక్షణను పాత్రగా, రక్షణను కృపగా, రక్షణను ప్రాకారముగా, రక్షణను బురుజుగా, రక్షణ వస్త్రముగా నీకు అలంకరణ చేస్తాడు. కనుక ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుడు రక్షణతో నిన్ను అలంకరించబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తూ ఉంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒక్కసారి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. హల్లెలూయా. మనుషులందరూ, భూలోకంలో ఉన్న మనుషులందరూ రక్షణను పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఆయన కోరుచున్నాడు. ఏంటండి? ఇచ్చయించుచున్నాడు. అందరూ అంతటా రక్షణ పొందాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అంతటా రక్షణ పొందాలి. చూడండి, ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనిషిలో ఇవ్వబడిన ఏ నామం వలన రక్షణ లేదు. హల్లెలూయా. యేసు నామంలో తప్ప రక్షణ అనేది ఈ లోకములో దేవతలుగా, దేవుళ్ళుగా అనబడిన వారు ఎవరి ద్వారా కూడా రక్షణ కలుగదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన
యేసు ప్రభుని చూడలేదు, యేసు ప్రభుని ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు, అసలు ఆయన ఎవరో తెలియదు. ఆ మార్గం గుండా వస్తున్నాడని తెలుసుకున్నాడు. తెలుసుకొని పొట్టివాడైనందున జనములలో ఆయన కనపడ్డని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన జక్కయ్య. హల్లెలూయా. జక్కయ్య ఎవరో తెలీదు, ఒక అన్యుడు, దేవుని ఎరగనివాడు. తన మనసులో అనుకున్నాడు, నేను ఆయన్ని చూడాలి అని కోరుకున్నాడు. చూశాడు, చూద్దాం అనుకున్నాడు. జనాలు అడ్డుకున్నారు. చెట్టు ఎక్కాడు. సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని వేల మందిలో ఎవరిని కనుగొనలేదు, కానీ ఒక్క జక్కయ్యని కనుగొన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. అన్ని వేల మందిలో జక్కయ్యను ఒక్కడిని చూశాడు. జక్కయ్య దిగు, నేడు నేను ఇంత ఉండాలి అని అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. తెలియని వాడు యేసయ్యని ఎప్పుడో చూశాడో, యేసయ్య దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలని చెప్పాడు. వెంటనే తను చేసిన పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను చాలా అడ్డగోలుగా వసూలు చేశానయ్యా. ఇదిగో తిరిగి ఒకరి దగ్గర ఎంత వసూలు చేశానో అంతకు 4 ఇంతలు వారికి నేను ఇచ్చేస్తాను అన్నాడు. తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరిని పిలిచి యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. జక్కయ్య ఒక్కడికే రక్షణ అయితే అక్కడ ఇచ్చేవాడు చెట్టు దగ్గరే. ఒకడికే కాదు, ఇంటికి కావాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఎలాగుంది ఆలోచించాలి. నేడు ఈ ఇంటికి రక్షణ అని చెప్పాడు. అలాగనే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం, ఈ రోజే. ఒకవేళ మన కుటుంబాలలో ఎవరు రక్షణ పొందకుండా ఉన్నారో యేసయ్య చేత మనం అనిపించుకోవాలి, అయ్యా నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని అనేటట్టుగా మనం ఉండాలి. చూడండి, చెరసాల నాయకుడు ఒక ఆయన చెరసాలలో పౌలు శీలను వేసి బంధించారు. మెడకి బొండలేసి కట్టారు, కాళ్ళకి చేతులకి గొలుసులేసి బిగించారు. వీరు చెరసాలలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. చెరసాల నాయకుడు అక్కడ కాపలాగా ఉన్నాడు. దేవుడు వీరి ప్రార్థన ఆలకించి చెరసాల పునాదులు కదిలించేశాడు. హల్లెలూయా. అంతా చీకటి అయిపోయింది. ఈ చెరసాల నాయకుడు చూసి వీళ్ళు పారిపోయి ఉంటారు, చెరసాల పునాదులు కలిగిపోయి, ఇక నేను ఎందుకు, రాజుగారు చూస్తే నన్ను పట్టుకొని చంపేస్తాడని కత్తి తీసుకొని పొడుచుకోపోతుంటే, ఓయ్ బాబు ఎక్కడికి వెళ్ళా, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేం చేసుకోవద్దు అన్నాడు. ఆయన అన్నాడు కదా, అయ్యా రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 16 అపోస్తల కార్యాలు 30-31 వచనాలు మనం చూస్తే, వారు వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలనందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించని ఇంటనున్న వారందరూ బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఒక జైలు నాయకుడు, ఒక అన్యుడు, యేసయ్య అంటే తెలియని వాడు, దైవజనులను తీసుకెళ్లి చెరసాలలో వేసి బంధించి కాపలాగా ఉన్నవాడు, ఒక అద్భుతం అక్కడ జరగగానే, అయ్యలారా నేనేం చేయాలి రక్షణ పొందాలంటే, నీవు నీ ఇంటి వారు యేసయ్యను తెలుసుకోనని అన్నాడు. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ సువార్తను ఇంటి వారికి ప్రకటించాడు. ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జక్కయ్య తీసుకుని వెళ్ళాడు ఇంటికి, ఇక్కడేమో జైలు నాయకుడు ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఇంటికి రక్షణ వచ్చింది, ఇక్కడ ఇంటి వారందరూ రక్షణ పొందారు. మనం ఒక్కళ్ళమే రక్షణ పొందుతాం, ఇంట్లో కుటుంబం రక్షణలో ఉండదు. చూడండి, యేసయ్య అంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారు అని చెప్పి ఇంటి వారందరికీ బాప్తిసాలు ఇచ్చారు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, బహు ధర్మకార్యాలు చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి నుంచో అతను దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తే.
దేవుని దూతే వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది, బాబు నువ్వు బహుధర్మ కార్యాలు చేస్తున్నావు బాగానే ఉంది, దేవుని భయం కలిగి ఉన్నావు బాగానే ఉంది, కానీ నీకు రక్షణ కావాలి కదా. ఇగో దైవజనుడు చర్మకారుడైన సీమోను ఇంట దైవజనుడు ఉన్నాడు పేతురు, అతన్ని పిలిపించి నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు ఆయన నీకు బోధిస్తాడు అని చెప్తాడు. హల్లెలూయా. డైరెక్ట్గా దేవుని దూతే వచ్చి కొర్నేలితో మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు వ్యక్తులకు కుటుంబాలకు రక్షణ కోసం ప్రయాసపడతా ఉన్నారు. ఇంటి వారందరితో కలిసి మనం ఒకరమే ఉంటాం, మనం ఒకరమే వస్తాం, మనం ఒకరమే ఉంటాం కుటుంబంలో, కానీ ఇంటికి రక్షణ కావాలిగా, గృహానికి ఉండాలిగా, కుటుంబం అంతటికి ఉండాలిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది కదా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. మన కుటుంబాలు మరి ఎందుకు రక్షణ పొందట్లేదు? మనమే రక్షణలో ఎందుకు కొనసాగుతున్నాం? రక్షణ మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా మనం చేయవలసిన పని 85వ కీర్తన 9వ వచనం త్వరగా తీస్తే నేను చెప్పేస్తాను. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది. హల్లెలూయా. కుటుంబాలలో ఎందుకు రక్షణ రావట్లేదు? దేవునికి భయపడేవారు లేరు కనుక. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయనకి భయపడండి, మీకు రక్షణ సమీపంగా ఉంటుంది. 2వ 45 యెషయా గ్రంథం 22వ వచనం, భూదిగంత నా వాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. మొదటిగా ఆయనకి భయపడాలి, రెండవది ఆయన వైపు చూడాలి, మూడవది రోమాపత్రిక 10:10, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. మొదటిగా ఏం చేయాలి? ఆయనకు భయపడాలి. రెండవది ఆయన వైపు చూడాలి. ఎందుకు చూడాలి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తానని. కల్వరి శిలువలో ప్రభు మండుటెండలో నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడి ఆయన అంటా ఉన్నాడు కదా, రండి నా యొద్దకు అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయనను రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుద్ది. దేవుడు మృతుల్లో నుండి ఆయన నోటితో ఏమని ఒప్పుకోవాలి? దేవుడు మృతులలో నుండి యేసుని లేపాడని విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావని 9వ వచనంలోనే చెప్పాడు. ఆయన మృతుల్లో నుండి లేచాడని నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. 4వది చూడండి, అపోస్తలుల కార్యాలు 2:21లో ఆయన చెప్తాడు, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడే రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నోటితో దేవుని ఒప్పుకొని ఆయన వైపు చూసి ఆయనకు భయపడి ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఆయన నామంలో ప్రార్థన చేస్తావో నీవు రక్షించబడతావు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి తీయండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయని. అర్థమవుతుందా ఇప్పుడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందంట. కుటుంబాలలో ఎందుకు మారు మనసు రావట్లేదు? కుటుంబాలలో ఎందుకు రక్షణ కలగట్లేదంటే దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రార్థించట్లేదు, దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించట్లేదు. అయ్యా నేను రక్షణ పొందాను, నా యజమానుడు రక్షణ కావాలి, నా కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు అని దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుని వాక్యం అంటుంది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖిస్తున్న కుటుంబం కొరకు ప్రార్థించుకుంటే దేవుడు కుటుంబానికి రక్షణ కలుగు చేస్తాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడదని ఇందాక మనం చదువుకున్నాం. నమ్ముతాడప్పుడు దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించి ప్రార్థిస్తే
అతడికి నమ్మకం కలిగి నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడతాడు. అలాగనే నీ జనులను రక్షింపమని స్వాస్థ్యమును ఆశీర్వదించము. రమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినవాడు ఆయన అంటాడు కదా, నీ స్వాస్థ్యముగా, అంటే వారు ఆయన స్వాస్థ్యముగా అయిపోతారు. ఆశీర్వాదము వారి కాపరివై నిత్యము నీవు వారిని ఉద్ధరించుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును. ఎలాగనంట? యథార్థముగా ప్రవర్తించాలి, వాడు రక్షించబడతాడు. విరిగి నలిగిన హృదయము గలవాడు రక్షించబడతారు. నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడతారు. మార్కు 13:13. చివరిగా తీయండి, ముగించేస్తున్నాను. మార్కు సువార్త 13:13. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. హల్లెలూయా. అంతము వరకు, ప్రభువు రాకడ వరకు, మన పోకడ వరకు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందుతాడు. నమ్మి రక్షణ పొందాలే అయిపోయింది నా పని అనుకుంటే కుదరదు. అంతం వరకు సహించేవాడు, ఆయన రాకడ వరకు సహించేవాడే రక్షించబడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని 10 విషయాలు చెప్పాను. మొదటిగా ఏం చేయాలంట? ఆయనకు భయపడాలి. రెండవది, ఆయన వైపు చూడాలి. మూడవది, నోటితో ఆయన ఒప్పుకోవాలి. నాలుగవది, ప్రార్థన చేయాలి. ఐదవది, మారు మనసు కలిగి చేయాలి. ఆరవది, బాప్తిసం పొందాలి. ఆయన జనులుగా మనం ఉండాలి. ఏడవది, తర్వాత యథార్థంగా ప్రవర్తించాలి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. అంతం వరకు సహించే వారంగా ఉండాలి. వారే రక్షించబడతారు. కానీ ఏదో బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చేసి ఆదివారం ఆరాధనలో ఉన్నాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, 40 రోజులు ఉపవాస దీక్షాస్త్రం అంటే కుదరదు. అంతం వరకు సహించేవాడే రక్షించబడతాడు. ఆ రక్షణ మనకు, మన కుటుంబాలకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలోకి